హాయ్ అండి, ఈరోజైతే బన్ను హల్వా చేస్తున్నానండి. బ్రెడ్ హల్వా చూడండి. ఇట్లాగా బ్రెడ్ ముక్కలు అయితే ఒక పేన్ మీద ఇట్లా పెట్టేసుకోవడం. మనం ఇట్లా పెట్టుకొని చూడండి, కొంచెం పైన కొంచెం ఎక్కువ కాకుండా రెండు వైపులా కాలేటట్టుగా కొంచెం నెయ్యి పెట్టి వీటినైతే మనం లైట్ కలర్లో కాల్ చేసుకుందాం. ఒక్క ప్యాకెట్కి అంటే చూడండి, ఈ సైజ్ ప్యాకెట్ అన్నమాట. ఈ సైజ్ ప్యాకెట్కి పావు కేజీ చక్కెర అయితే సరిపోతుందండి. మనకి తీపి ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పావు కేజీ చక్కెర, కొంచెం యాలకులు, ఇట్లాగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు నేతిలో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లాగా మనం ఎక్కువ మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఎక్కువ మాడకూడదు. ఇట్లాగా కొంచెం కలర్ మాడేటట్టు వేయించేసుకుంటే సరిపోతాయి. ఈ విధంగా మనం మొత్తం ఇట్లాగా వేయించి పెట్టేసుకొని చూసారు కదా. ఇట్లా ఈ విధంగా వేయించి పెట్టుకొని మనం పావు కేజీ చక్కెర తీసుకున్నాం కదండి, దానికి హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకొని కొంచెం ఇట్లాగా పెట్టుకోవాలా. ఇవి యాలక్కాయలు మీకు చూపించాను కదా, ఇట్లా పొడి చేసేసేసుకొని దీన్ని అయితే పాకం అయితే అక్కర్లేదండి, పాకం రానవసరం లేదు. చక్కెర అంతా బాగా కరిగేసి గులాబ్ జామ్ పాకం తెలుసు కదండి, గులాబ్ జామ్కి ఎట్లయితే చేస్తున్నాను ఆ విధంగా చేసుకునేస్తే సరిపోతుందన్నమాట. సేమ్ గులాబ్ జామ్ లాగా చేసేస్తాము మనం. చూసారు కదా, చక్కెర కరిగే వరకు ఎక్కువ అయితే అవసరం లేదు దీనికి. ఇట్లా చక్కెర బాగా కరిగిపోయి కొంచెం లైట్గా మనకి కొంచెం మరగనిచ్చేస్తే చాలా పాకం గీకం ఏం అక్కర్లేదు. అట్లాగా మరుగుతున్న వాటిల్లో మనమైతే ఇది ఇట్లా వేసేసుకోవడమే. మనం వేయించి పెట్టుకున్న బన్ను ముక్కలు అంటే బ్రెడ్ హల్వాకి ఇట్లా వేయించి పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. దీనికైతే ఎక్కువ మనం స్టవ్ అయితే బాగా ఇది చేసుకోకర్లేదు. ఇట్లా పెట్టేసుకొని బాగా వేయించేసుకొని ఇవన్నీ దీంట్లో వేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా ఈజీగా మనకి ఎంతో రుచిగా బన్ను హల్వా ఒక్క 10 నిమిషాల్లో మనకైతే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. ఒక్క బన్ ప్యాకెట్ ఇదంతా. ఒక్క బన్ ప్యాకెట్కి పావు కేజీ చక్కెర వేసి హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోండి. బ్రెడ్ ప్యాకెట్ ఇట్లా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకైతే బన్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిపైన మనం కొంచెం నెయ్యి పోసేసుకొని ఇట్లా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా అయితే మనకైతే బన్ను హల్వా రెడీ అయిపోయింది. బ్రెడ్ హల్వా అండి, బన్ను అంటున్నాను నేను. బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి టేస్టీ బ్రెడ్ హల్వా అయితే టేస్ట్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇప్పుడైతే మా వాళ్ళకి నేను ఇది గిన్నెలు వేసి ఇచ్చేస్తాను. ఎట్లా ఉందో టేస్ట్ చెప్పమని చెప్తాను. చూసారు కదా, ఎంతో ఈజీగా రుచికరమైన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎట్లా ఉందో టేస్టు చెప్పేస్తా. సూపర్గా రెడీ అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లానే సింపుల్గా చేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ అండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మమ్మల్ని ఎంతో మీరు సపోర్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.